ఈరోజు మనం యూనిఫామ్ స్కర్ట్ కటింగ్ చూద్దామండి. పావడ పొడవు 17 ప్లస్ పట్టి కోసం 4 ఇంచులు అండి, మొత్తం 21. పావడ లూజ్ మొత్తము 40 అండి. ఇది లూజ్ మొత్తము మనం బాక్స్ ఫ్రిల్స్ పెడతాం కదా, అందుకోసం బాక్స్ ఫ్రిల్స్ పెడితే నడుముకి సరిపోతుంది. ఇది బాడీ కింద వేసే స్కర్ట్ అన్నమాట, పావడ అన్నమాట. దాని పావడ అంటున్నాను, రెండు కలిపేస్తే మొత్తం ఒకటే. ఇది పావడ కటింగ్ అనమాట. అదే 40 పెట్టుకొని లూజు కట్ చేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. పట్టీ కోసం అలా అలా డాట్స్ వేసుకోవాలన్నమాట. డాట్స్ కాదు, సారీ, కట్స్ వేసుకోవాలి మొత్తం క్లాత్కి కలిపేసాం. ఇప్పుడు బాడీ కోసం కటింగ్ తీసుకున్నాము. పట్టీకి, ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి మడిచి రెండు ఇంచులు మడిచి ముందే పెట్టేసుకున్నాం. ఎక్స్ట్రా పట్టీ వేరేగా వేసుకోకుండా. పొడవు 13 అండి, పొడవు 13 తీసుకున్నాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అక్కడ 1 ఇంచ్ పట్టీకి 2 ఇంచులు ఎందుకు ఎక్స్ట్రా మడిచాము. పట్టీ కోసం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ వేసుకుని జాయింట్ చేసుకోకుండా ఒకే క్లాత్లో ఫస్ట్ మడిచేసి తర్వాత కటింగ్ చేసుకుంటున్నానండి. మీకు అర్థమయ్యే ఉంటుంది, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకవేళ కామెంట్ చేయండి, చూడండి, ఆల్మోస్ట్ అర్థమైపోద్ది. మెడ ఇప్పుడు మార్క్ చేసుకుంటుండే, అక్కడ చూడండి, మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత ఫ్రంట్ బ్యాక్ వేరేగా తీసుకుంటారు. 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ నెక్కి మళ్ళీ మారుస్తానండి, చూడండి. షోల్డర్ అండి, షోల్డర్ 3 ఇంచులు అండి వెడల్పు. చంక 5 అండి, చంక 5 ఇంచులు పెట్టుకున్నాను. రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అక్కడ ముందు మెడ 3, షోల్డర్ 3. ఇంతకీ కటింగ్ చేసేది ఎవరు అనుకుంటున్నారా? మా నాన్న అండి కటింగ్ చేస్తున్నారు. లూజు 9 ప్లస్ 1 ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. 9. ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే అండి. ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవడం ఎందుకంటే మనకి మనం గీసింది చెరిగిపోయినా కూడా గుర్తు ఉండడం కోసం అండి కట్ చేసుకుంటాము. ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. డాట్స్ దగ్గర కట్స్, ఖర్చు దగ్గర కట్స్ అలా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వెనుక భాగం చూద్దాము. సేమ్ అదే పెట్టి చంక అన్నీ గీసిన తర్వాత పట్టీకి వదులుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, అది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో పెట్టకూడదు. ఎందుకంటే ముందు ఫ్రంట్ పార్ట్లో పట్టీ రాదు కాబట్టి, ఉక్సులు పట్టీ, కాజా పట్టీ రాదు కాబట్టి అది బ్యాక్ పార్ట్లో మాత్రమే వదులుకున్నాం. ఇక్కడ మాత్రం వదలకూడదు, అది తీసేసి మిగతా క్లాత్ పెట్టాలన్నమాట. చూడండి, అలాగే పెట్టున్నాను. ఇప్పుడు అలాగే కట్ చేస్తాం కూడా. అర్థమవుతుంది కదా మీకు. చూడండి, దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే అది బాగా తెలుస్తుంది అర్థమవడానికి. ఇప్పుడు మెడ అండి 1 ఇంచ్ పెంచి 4 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. అయిపోయింది కటింగ్ మొత్తం.
నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.